హలో ప్రైజ్ ది లార్డ్. ఈరోజు పరిశుద్ధాత్మ స్వరం. టుడే హోలీ స్పిరిట్ వాయిస్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడబోయేటువంటి ఒక అద్భుతమైన విషయాన్ని నేను చదువుతున్నాను, వినండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 4వ వచనములో మొదటి లైన్ నేను చదువుతున్నాను, వినండి. ప్రతి లోయను ఎత్తు చేయవలెను. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతి లోయను ఎత్తు చేయవలెను. ఈ ఉదయం ఇది నీకు ఒక వాగ్దానం. నీ లోయలు దేవుడు ఎత్తు చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా! ఎంత సంతోషంగా ఉందండి. ప్రకటిస్తున్న నాకు చాలా సంతోషంగా ఉంది. దేవుడు లోయలు వంటి మన సమస్యలు, నిజంగా మన జీవితంలో ఎన్నో లోయలు కదండి, ఎన్నో లోయలు, ఒకటి కాదు రెండు కాదు, ఎన్నో లోయలు, ఎన్నో సమస్యల వలయం, ఎన్నో సమస్యల లోయల్లో నువ్వు ఉన్నావు. కానీ ఉదయం దేవుడు అంటున్నాడు, నీ లోయని ఎత్తు చేస్తాను. నువ్వు లోయలో ఉండటం దేవునికి ఇష్టం లేదు. నువ్వు అగాధములో ఉండటం దేవునికి ఇష్టం లేదు. నువ్వు లోయలో చిక్కుకొని లోయలో కన్నీరు కాచడం దేవునికి ఇష్టం లేదు. నీ లోయ ఎత్తు చేయబడబోతా ఉంది ఈరోజు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ లోయను దేవుడు ఎత్తు చేయబోతున్నాడు. నీ సమస్యను తొలగించబోతున్నాడు. నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నిన్ను ఘనపరచబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరెవరైతే లోయల్లో ఉన్నారో ఆ లోయను ఎత్తు చేయండి. ఆ లోయను ఎత్తు చేయండి. వారిని లేవనెత్తండి. ఓ యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరెవరైతే ఈ ఉదయం లోయల్లో ఇరుక్కుపోయి ఉన్నారో, నానా రకములైన లోయలు, అప్పులైన లోయలు, ఆర్థిక సమస్యలైన లోయలు, ఓ భయంకరమైనటువంటి గొడవలనే లోయలు, భయంకరమైన అనారోగ్యమైన లోయలు, భయంకరమైన కన్నీరు అనే లోయలు, భయంకరమైనటువంటి పరిస్థితులు అనే లోయల్లో ఎవరెవరైతే చిక్కుకుని ఉన్నారో నా దేవుడు వారిని లోయల్లో ఉంచకుండా నా దేవుడు వారిని ఘనపరచబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లోయలో నుంచి నువ్వు ఉదయం బయటపడబోతున్నావు. నువ్వు ఏ లోయలో ఉన్నావో నాకు తెలియదు. నువ్వు ఏ లోయలో ఉన్నా సరే నా దేవుడు నిన్ను బయట పడవేయబోతా ఉన్నాడు. ఆ లోయను నా దేవుడు ఎత్తు చేయబోతున్నాడు. నిన్ను ఆశీర్వదించ సెలవాయను. నా దేవుడు హస్తమును ముందుకు చాపాడు. నిన్ను బ్లెస్ చేయనివ్వండి ఉదయం. నా దేవుడు ఒక్కొక్కరిని ఆశీర్వదిస్తున్నాడు. లోయల వంటి సమస్యలను దేవుడు తొలగిస్తున్నాడు. లోయల్లో నుండి నా దేవుడు నేను బయటకు తీసుకొస్తున్నాడు. నిన్ను నా దేవుడు గొప్ప చేయబోతున్నాడు. నిన్ను నా దేవుడు ఎత్తు చేయబోతున్నాడు. నిన్ను నా దేవుడు ఘనపరచబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయం ఎవరెవరైతే లోయల వంటి సమస్యలో ఉన్నారో నీవు నమ్ము, నీవు విశ్వసించు. నీ లోయను నా దేవుడు ఎత్తు చేయబోతున్నాడు. ఇక నువ్వు లోయలో ఉండవు. నువ్వు శిఖరము మీద ఎక్కి దేవుణ్ణి ఆరాధించబోతున్నావు. ప్రైజ్ ద లార్డ్. నమ్మిన వారందరూ నాతో కలిసి ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రం. ఈ ఉదయం పరిశుద్ధమైన, శక్తివంతమైన, కృప కలిగిన వాక్కును నీ ప్రజలకి విడుదల చేశారు. ప్రతి లోయను ఎత్తు చేయండి. ఏ బిడ్డలైతే ప్రభా ఆర్థిక లోయల్లో ప్రభా నా తండ్రి, అయా నాయన భౌతిక లోయల్లో ప్రభా, అయా నా తండ్రి ఇదిగో గొడవల లోయల్లో, అనారోగ్యపు లోయల్లో, అయా చిందరవందర పరిస్థితుల్లో లోయల్లో ప్రభా నాయన ఉన్నారు. చీకటి లోయల్లో, కరువు లోయల్లో ఎవరెవరైతే ప్రభా ఉన్నారో వారందరిని మీరు బలపరిచి వారిని మీరు ఎత్తు చేయబోతున్నందుకు స్తోత్రం. లేవనెత్తబోతున్నందుకు స్తోత్రం. ఘనపరచబోతున్నందుకు నేను స్తుతిస్తున్నాను. పరిశుద్ధాత్మ, ఈ వర్తమానం విన్న ప్రతి ఒక్కరి లోయ ఎత్తు చెయ్యబడునుగా కానీ ఆశీర్వదిస్తూ ఈ దినచర్య అంతా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, శుభప్రదంగా చేసి నడిపించమని, అద్భుతమైన మేలు చేయమని యేసు ఆయా శక్తి ప్రభావం కలిగిన నామాన్ని వారిపై ఉంచమని ప్రార్థిస్తున్నాను. రోగస్తులను స్వస్థపరచండి ప్రభా. ఐసీయూలో, హాస్పిటల్స్లో ఉన్నవారు డిశ్చార్జ్ అవ్వాలి. సంపూర్ణమైన ఆరోగ్యము కలగాలి. రోగస్తులందరూ బాగుపడునుగాక. అనారోగ్య పరులందరూ బాగుపడునుగాక. గొప్ప సాక్షులుగా నిలబడునుగాక. ఉద్యోగములకు, వ్యాపారములకు వెళుతున్న బిడ్డను దీవించండి. అధికమైన రాబడి వారి జీవితాల్లో, వారి ఉద్యోగములో, వారి అయా ప్రభ ఆర్థికములో, అయా నా తండ్రి వారి యొక్క నా తండ్రి నాయన వ్యాపారములో అధిక రాబడి చూచునుగాక నేను ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రములు ప్రభా. నీ ప్రజలందరినీ ఈ ఉదయం నువ్వు ప్రొటెక్ట్ చేసి నువ్వు ఆశీర్వదించి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.
ప్రైజ్ లార్డ్ ప్రీత విజనమా, ఈ వర్తమానం విని మీరు బలపరచబడి ఉన్నారని నేనైతే నమ్ముతున్నాను. అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు మీ కొలీగ్స్కి, బంధువులకి, స్నేహితులకి, ఇరుగు పొరుగు వారికి ఇప్పుడే లింక్ షేర్ చేస్తే వాళ్ళకి మేలు వెళ్తుంది. దేవుని దగ్గర నుంచి మీ కృప వచ్చేస్తుంది. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఒకటి కామెంట్ చేయండి, దేవుడు నా ప్రతి లోయను ఎత్తు చేయబోతున్నాడు. ఆమెన్.